శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం జూలై నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. దీంతో పాటుగా రవి, కుజ, బుధ, శుక్రులు వారి వారి రాశుల నుంచి పక్క రాశుల్లో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి కొన్ని రకాల విషయాల్లో అత్యద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఎందుకు పాటించాలి, ఏ రకమైన పరిహారాలు తీసుకోవాలి, ఏ రకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మొట్టమొదట కుంభరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం అధిక శాతం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. మీరు కోరుకున్నటువంటి స్కూల్స్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, కాలేజెస్లో కానీ మీకు తగినటువంటి సీట్లు సాధించుకునే శక్తి లభిస్తుంది. అలాగే మంచి విద్యాభివృద్ధి గోచరిస్తోంది. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి పుష్కలంగా ఏర్పడబోతున్నాయి. మంచి ఉద్యోగం వచ్చి తీరే పరిస్థితులు కూడా కుంభరాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి. కనుక నిరుద్యోగులకు కూడా బాగానే ఉంది. ఇకపోతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాన్ని కాస్త పరిశీలించినట్లయితే, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే వాళ్ళకి రావాల్సిన డిఏ ఎరియర్స్ కానీ ఏవైనా సరే ఇలాంటివి ఏవైనా ఉండేటట్లయితే ఈ మాసాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నెల చివరిలో వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైతే వాళ్ళు కోరుకున్నటువంటి ప్లేసెస్కి ట్రాన్స్ఫర్సు, అలాగే వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ తీసుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక వివాహ విషయానికి వచ్చేటట్లయితే అవివాహితులకి వివాహ యోగ్యత కోసం కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనా కుంభరాశి వారికి అంటే అవివాహితులు ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వాళ్ళకి అంత వివాహ యోగ్యమైన కాలం కాదు. సరైన సంబంధాలు కుదరవు ఈ మాసంలో. ఒక్కవేళ కుదిరినా ఈ మాసం ఉన్నటువంటి గురు శుక్ర మౌఢ్యాల రీత్యా ఈ కుంభరాశి వాళ్ళు ఆ ప్రయత్నాలని వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే కుంభరాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చాలా బాగుంది. వ్యాపారంలో లాభాలు అనేటువంటివి బాగా వస్తాయి. ఏ వ్యాపారం చేసినా కూడా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. అయితే ఇక్కడ ఎంత లాభం వచ్చినా కూడా వచ్చినటువంటి లాభాలని మీ వ్యాపారంలో తిరిగి పెట్టుబడి రూపంలో చూడవలసిన పరిస్థితి కానీ, లేదా వచ్చినటువంటి లాభాలు చేతిలో ఎక్కువ కాలం నిలబడకపోవటం కానీ, ఇటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అలాగే వీటి వల్ల కొంత అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ కుంభరాశి వ్యాపారస్తులకి గోచరిస్తోంది. అయితే సాధారణంగా ఈ వ్యాపార విస్తరణ కోసం వ్యాపారస్తులు చేసేటువంటిది అంటే బ్యాంక్ లోన్స్కి వెళ్తూ ఉంటారు. ఆ లోన్స్ మాత్రం శాంక్షన్ అవడంలో ఏమాత్రం లేట్ అవ్వదు. సకాలంలోనే బ్యాంక్ లోన్స్ మీ చేతికి అందటం అనేటువంటిది జరుగుతుంది. ఇక చలనచిత్ర పరిశ్రమలో ఉండేటువంటి కుంభరాశి వారు కానీ, టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి కుంభరాశి వారికి కానీ అనుకూలమైన కాలమే. మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే పేరు డబ్బు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ విషయంలో వీళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి కొంత నిరాశ నిస్పృహలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధి వీళ్ళు ఎవరైతే సాధించాలనుకుంటారో అంత ఆశాజనకంగా లేదు. కొంతవరకు కూడా ఎంత శ్రమపడ్డా కూడా పురోభివృద్ధి కొంతమేరకు మాత్రమే లభిస్తుంది. ఇది ఒక్క ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వృద్ధాశ్రమాలు, అలాగే అనాథ శరణాలయాలు, ఇటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా గోచరించడం లేదు. ఇక క్రీడారంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ క్రీడారంగంలో ఉండే కుంభరాశి వాళ్ళకి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. వీళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మంచి అవకాశాలు తప్పనిసరిగా చేజిక్కించుకుంటారు.
ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి, లాయర్స్కి, వీళ్ళందరికీ కూడా మధ్య మార్గంగా ఉంది. అంటే ఆదాయం కానీ ప్రాక్టీస్ కానీ బాగానే ఉంటుంది. మంచి టాప్ పొజిషన్లోనూ లేదు, అలాగని చెప్పి డౌన్ఫాలు ఉండదు. వాళ్ళకి ఉండేటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ ప్రాక్టీస్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా జరిగిపోయేటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. అయితే కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో రెండవ వృత్తిని ఎంచుకోగలుగుతారు. ఒక ఆదాయ వనరులతో పాటుగా ఇంకొక ఆదాయ వనరులని సమకూర్చుకోగలుగుతారు. అటువంటి పరిస్థితులు రాహుగ్రహ ప్రభావ రీత్యా ఈ మాసంలో వీళ్ళకి రాబోతున్నాయి. ఏలినాటి శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. జన్మరాశిలో శని సంచారం వల్ల మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సమస్యలు, మీ తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అలాగే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా వాళ్ళకు కూడా ఏలినాటి శని కానీ, శని మహర్దశ కానీ, రాహు మహర్దశ కానీ జరుగుతూ ఉండేటట్లయితే ఇంట్లో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి స్థితులు గనక ఉండేటట్లయితే తప్పనిసరిగా వ్యక్తిగత జన్మ జాతకరీత్యా శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. అయితే ఈ శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలంటే ఏలినాటి శని శాంతి కొరకు మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం, అలాగే లేదా అంతా చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం ప్రతి శనివారం పాటు 8 శనివారాల పాటు జరిపించుకోవటం. ఇది కుదరకపోతే ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజతో పూజ చేయించి సింధూరార్చన చేసి, అంటే సింధూరాన్ని సమర్పించి శనివార నియమాలు పాటించి శనివారం సాయంత్రం ఉపవాసం ఉండటం, ఇటువంటివి చేసేటట్లయితే శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శనిని సునాయాసంగా దాటడానికి ఈ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని తెలియచేస్తాను. ఇది గతంలో కూడా తెలియచేశాను, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, ఇంట్లో చక్కగట్టి కృష్ణుడి ప్రతిమని ఉంచుకొని ప్రతి నిత్యం ఒక్కరోజు మిస్ కాకుండా కనీసం ఒక్క తులసి దళాన్నైనా సరే స్వామికి సమర్పించి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణ నామస్మరణ చేసేటట్లయితే ఏలినాటి శని బాధల నుంచి చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. మనం కాస్త జాగ్రత్తగా జ్యోతిష్శాస్త్ర రీత్యా గమనించినట్లయితే ఎవరైతే కృష్ణ నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటారో, ఎవరైతే కృష్ణ భక్తులు అవుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం పొరపాటున కూడా ఏలినాటి శని బాధలు, అష్టమ శని బాధలు, అర్ధాష్టమ శని బాధలు ఉండవు. దీనికి కారణం ఒకటి ఉంది. మన పురాణ ఇతిహాసాల రీత్యా ఈ శనీశ్వరుడు శ్రీకృష్ణ భక్తుడు కనుక ఆయన కృష్ణుడికి ఒక మాట ఇచ్చాడు. ఏమిటంటే, నీ భక్తులను నేను పొరపాటున కూడా ఇబ్బంది పెట్టను, వారి కర్మానుసారం కొద్దిపాటి ఇబ్బందులు ఏమన్నా కలిగితే కలగచ్చేమో కానీ ప్రమాదకరమైన బాధల్ని మాత్రం పెట్టను అని సుస్పష్టంగా శనీశ్వరుడు శ్రీకృష్ణుల వారికి మాటిచ్చాడు. కనుక ఎవరైతే కృష్ణ భక్తులుగా ఉంటారో వాళ్ళని ఏలినాటి శనిలో ఏర్పడేటువంటి భయంకరమైన బాధలు ఏవైతే ఉంటాయో అవి పొరపాటును కూడా వాళ్ళ దరి చేరవు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మెడికల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళ విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే వీళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంది. అలాగే మీడియా కాంట్రాక్టర్స్కి, బిల్డర్స్కి వీళ్ళకు కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కోర్టు సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ మాసం బాగానే ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ మాసం కొంచెం కొద్దిపాటి ఇబ్బందులు తప్ప అధికంగా ఇబ్బందులు అయితే ఏ రంగంలో వాళ్ళకి గోచరించడం లేదు. ఇకపోతే కుంభరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం శివుడు, శివుడిని ఆరాధించాలి. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నీలిరంగు, గులాబీ రంగు, అంటే పింక్ కలర్ కూడా అనుకోవచ్చు. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 8. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం. అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. అలాగే దురదృష్టకరమైనటువంటి రంగు తెలుపు. కుంభరాశి వారు పొరపాటును కూడా పూర్తి స్థాయిలో వైట్ అండ్ వైట్ వేసి ఏ కార్యక్రమానికైనా వెళ్ళేటట్టయితే దృష్టి దోషం తగులుతుంది. వెళ్ళేటువంటి పని జరగటం మాట అటుంచి కొంత అనారోగ్యానికి గురవటం, ఒంట్లో నలతగా ఉండేట్టుగా కనిపించటం, ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇవి ఏలినాటి శని పీరియడ్లో ఇంకాస్త ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కనుక పూర్తి స్థాయి తెలుపు రంగుల్ని ధరించకుండా ఉండటమే కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. ఒకవేళ వైట్ షర్ట్ వేయవలసి వస్తే
బ్లాక్ ప్యాంట్ కానీ బ్లూ ప్యాంట్ కానీ వేసుకోండి. అట్లా ఏదైనా ఒక కాంబినేషన్ వేసేటట్లయితే మంచిది తప్పితే పూర్తి స్థాయిలో వైట్ కలర్ని వాడటం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు. ఇకపోతే దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలన్నా, ప్రముఖుల్ని కలవాలన్నా ఆదివారం నాడు కలవకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఇకపోతే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, మీరు ముఖ్యంగా ఎవరికి కూడా మీ మనసులో కానీ, మీ జీవితంలో కానీ, మీ ఆర్థికపరమైన అంశాల్లో కానీ ఎవరికి, కుటుంబ సభ్యులైనా సరే, బయటి వాళ్ళైనా సరే, ఎవరికి కూడా అత్యధికంగా ఎక్కువ స్థానాన్ని ఇవ్వవద్దు. అట్లా మీ మనసులో, మీ జీవితంలో ఎవరైతే ఎక్కువగా కుంభరాశి వాళ్ళు అవతల వ్యక్తికి స్థానం ఇస్తారో తప్పనిసరిగా వాళ్ళ వల్ల వీళ్ళ జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగలటం అనేటువంటిది జరిగి తీరుతుంది. కనుక ఎవరినైనా సరే ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం అనేటువంటిది చాలా మంచిది. ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చెబుతున్నటువంటి అతి ముఖ్యమైన సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని పరిహారం కోసం వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొన్ని శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అయితే ఈ జరిపించుకోవటం అనేటువంటిది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, వ్యక్తిగత జన్మ జాతక రీత్యా శని, ఏలినాటి శనితో పాటు శనిమార దశ, రాహుమార దశ ఇలాంటివి జరిగేటప్పుడు ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఇటువంటివి వచ్చినప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా, కొత్తగా వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా శాంతి పరిహార క్రియలు జరిపించుకున్న తర్వాత చేసేటట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాలని తెలియజేయడం జరుగుతుంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.